అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లవ్ అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1970వ సంవత్సరం ఆదివారం సమయం ఉదయం 7 గంటలు. ఆదిలాబాద్ అడవులు వర్షాకాలం కావడంతో పెరిగిన పొదలతో ఇంకా దట్టంగా తయారైంది అడవి. ఆ దట్టమైన అడవి గుండా పోతున్న వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో ఒక అందమైన భవంతి. ఎవరైనా చూస్తే అంత భయంకరమైన అడవి మధ్యలో ఇంత అందమైన భవంతా అనుకుంటారు. ఎటు చూసినా పచ్చదనంతో అంత అందంగా ఉంది ఆ భవంతి. ఇంటి నిండా పూల మొక్కలు, ఇంటి ఆవరణలో పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలను పెంచిన తీరును చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆ ఇంట్లో తినే ప్రతీదీ కూడా పండించేదే అని చెప్పొచ్చు. రాత్రి కురిసిన భారీ వర్షంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశమంతా చిత్తడిగా తయారయ్యింది. ఆ ఇంటి ముందర శివుడు తోక కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అది చాలాసేపటి నుండి గమనిస్తున్నా రంగి ఇక ఆపుకోలేక అడిగేసింది, ఏమైందయ్యా, 1 గంట నుండి అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నావు, కసరత్తులు చేస్తున్నావా? అయినా ఈ వయసులో ఇదేం రోగం నీకు? అర్థం కాక అయోమయంగా అడిగింది రంగి. గమ్మునుండవే, నా పరేషానిలో నేనుంటే నీ ఎకసెక్కాలు నువ్వు, రాని కోపాన్ని తెచ్చుకుంటున్నట్టు నటిస్తూ అన్నాడు శివుడు. ఇలా వీళ్ళు మాట అనుకుంటూ ఉండగానే ఒక తెల్ల అంబాసిడర్ కార్ ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఆ కారులోంచి దిగింది జాహ్నవి. నీలిరంగు చీరలో, కంటికి కాటుకతో, నుదుట నిండైన తిలకంతో, ఎలాంటి ఆభరణాలు హంగు ఆర్భాటాలు లేకుండా అచ్చం దేవకన్యలా ఉంది. వర్ణనాతీతమైన అందం ఆమెది. వెంటనే శివుడు అమ్మగారొచ్చేశారు అంటూ పరిగెత్తాడు. తన చేతిలో ఉన్న లగేజీని శివుడికిస్తూ, ఏం శివుడు, పొద్దున్నే మొదలయ్యిందా మీ యుద్ధం? ఈ మధ్య ఎక్కడో చదివాను, ఒక బంధంలో పోట్లాటలు, అలకలు, కోపతాపాలు లేకుంటే అది నిజమైన బంధం కాదట. అదిరి ఒకరిని ఒకరిని మోసం చేసుకుంటూ బ్రతికినట్టు అని తన ఫిలాసఫీ మొదలుపెట్టింది జాహ్నవి. జాహ్నవి అంతే. ఏదైనా ఒక విషయం మాట్లాడడం మొదలుపెట్టిందంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినవి, తాను విన్నవి, చదివినవి అన్వయిస్తూ చెప్తుంది. బహుశా పాండిత్యం అంటే ఇదేనేమో. ఎదుటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా తన వాక్చాతుర్యంతో కట్టిపడేస్తుంది. జాహ్నవి, విజయ్ ఒకటేసారి ఉద్యోగంలో చేరారు. తనేమో చాలా చలాకి, విజయ్ ఏమో ఏం మాట్లాడడు. ఇద్దరికీ అసలు పొంతనే లేదు. కానీ ఇప్పుడు వారు ప్రాణ స్నేహితులు. చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. తను పక్కనే ఉన్న రేంజ్ ఆఫీసర్. ఎంత బిజీగా ఉన్నా కానీ ప్రతి ఆదివారం విజయ్ దగ్గరికి వచ్చేస్తుంది జాహ్నవి. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే విజయ్ గదిలోకి వెళ్ళింది. విజయ్ అక్కడ లేడు. దట్టమైన కారు మబ్బుల మధ్యలో దాక్కున్న సూర్యుడు బయటికి రాకుండా దోబూచులాడుతున్నాడు. నువ్వు మొండైతే నేను నీకన్నా మొండి అన్నట్టు విజయ్ తన కారు పట్టుకొని సూర్యోదయాన్ని బంధించడానికి రెడీగా ఉన్నాడు. విజయ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 22 సంవత్సరాల వయసులో ఉద్యోగం సంపాదించాడు. తన స్నేహితులంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో లక్షల్లో సంపాదిస్తూ ఉంటే విజయ్ మాత్రం ఇలా అడవుల్లో ఉంటున్నాడు. విజయ్కి ఇలా ఉండటమే ఇష్టం. కెమెరాతో ప్రకృతి అందాలను బంధించడం విజయ్ హాబీ. రోజు డైరీ కూడా రాస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎప్పుడో జరిగినవి, వాటిని చూడడం, వాటి గురించి చదవడం ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అంది. అందుకే రోజు జరిగే వాటిని తన కెమెరాలో డైరీలో బంధిస్తాడు. శివుడు ఎక్కడికెళ్ళావురా? ఈ మహానుభావుడు పట్టరాని కోపంతో అడిగింది జాహ్నవి. ఏమోనమ్మా, గంట క్రితం ఇక్కడే పడుకొని ఉన్నాడు. మీకోసం ఎదురు చూస్తూ బయట ఉన్నాను. ఇంతలోనే మాయల మరాఠీలా మాయమైపోయాడు అయోమయంగా అన్నాడు శివుడు. ఇలా అనుకుంటూ ఇంటి ఆవరణలోకి రాగానే కనిపించాడు విజయ్. విజయ్కి రోజు ఉదయం నడకకి వెళ్ళడం అలవాటు. ఈరోజు అలానే వెళ్ళాడు. కోరమీసాలతో, నిండైన గడ్డంతో, అలసటతో చెమటలు పట్టి ఉన్న కండలు తిరిగిన దేహంతో 6 అడుగుల విజయ్ని అలా చూసేసరికి చూపు తిప్పుకోలేకపోయింది జాహ్నవి. అలా చూడకండమ్మా, అయ్యోరికి దిట్టి తగులుద్ది.
జాహ్నవి చెవి దగ్గర చెప్పింది రంగి. జాహ్నవి మొహం సిగ్గుతో కందగడ్డలా తయారయ్యింది. పోవే అంటూ విజయ్ దగ్గరికెళ్ళింది. నీకింతైనా ఏమైనా ఉందా విజ్జు? ఉరిమింది జాహ్నవి. ఏముంది, ఎంతుంది? క్లారిటీ ప్లీజ్ జాను నవ్వాడు విజయ్. అరే, ఎక్స్ట్రాలు చెయ్యకుండా వెళ్ళి తొందరగా రెడీకా హుకుం జారీ చేసింది జాహ్నవి. యువర్ హైనెస్ అని చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. ఎప్పుడూ ఇంతే, విజయ్ మీద కోపంతో వెళుతుంది, కానీ అతను చేసే చిలిపి చేష్టలు, అమాయకమైన వ్యక్తిత్వం, అంతకు మించి అతను చూపెట్టే అభిమానం ఆ కోపాన్ని చల్లారుస్తాయి. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఇంతలో జాహ్నవి ఫోన్ మోగింది. అవతల విజయ్ వాళ్ళమ్మ జాహ్నవిని దేని గురించో బ్రతిమలాడుతోంది. కానీ జాహ్నవి ఒప్పుకోవట్లేదు. జాహ్నవి ఫోన్ పెట్టేయగానే రంగి అడిగింది, అమ్మా, ఈరోజు ఎటైనా పిక్నిక్ పోతున్నారా అని. లేదే, ఈరోజు మీ అయ్యగారు, అదే మన దేవుడికి అని రంగి చెవిలో మెల్లిగా ఏదో చెప్పింది. అది చెప్తున్నంతసేపు జాహ్నవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విన్న రంగి కూడా అలానే ఉంది. శివుడు తడారుతున్న కళ్ళతో వద్దమ్మా అని సైగ చేశాడు. కానీ జాహ్నవి తెచ్చుకున్న నవ్వుతో వాడి ఆనందమే మనకు ముఖ్యం, మన ఆనందం కన్నా అంది. జాహ్నవి చాలా గొప్పింటి అమ్మాయి. తన తండ్రి జాహ్నవిని చక్కగా ఫారెన్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వమని చెప్పాడు. అంతా తాను చూసుకుంటా అన్నాడు. కానీ అందుకు భిన్నంగా జాహ్నవి అడవిని ఎంచుకుంది. ఉన్న ఒక్కగానొక్క కూతురు తనకు దూరంగా ఉండడంతో జాహ్నవి తండ్రి బెంగతో మంచం పట్టాడు. తర్వాత కొన్నాళ్లకు పిల్లలు పుట్టకుండా జాహ్నవి ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలియడంతో జాహ్నవి జీవితంపై బెంగ ఎక్కువై మంచం మీదే కన్నుమూశాడు. తన తండ్రి పోయిన వెంటనే తన ఆస్తి మీద ప్రేమతో తన బంధువులు తన మీద ప్రేమ ఉన్నట్టు నటించడం, తన ముందు ఒకటి వెనకాల ఒకటి అనడం జాహ్నవి బంధాలు అనుబంధాల మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టేశాయి. ఆస్తిని ఎవరికైనా అమ్మడానికి ప్రయత్నిస్తే తన బంధువులు గొడవ చేస్తారని వాళ్లకు తెలియకుండా ఆస్తి మొత్తం మీద బ్యాంక్ లోన్ తీసుకుంది. ఆ డబ్బును వేరే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసింది. తీసుకున్న అప్పును తీర్చకపోవడంతో బ్యాంక్ వాళ్ళు ఆస్తిని వేలం వేసేశారు. అలా తన బంధువులకు షాక్ ఇచ్చినట్టు అటు ఆస్తి అమ్మేసింది, ఇటు డబ్బు వచ్చింది. ఆనాటి నుండి తన బంధువుల నటన కూడా ఆగిపోయింది. ఇప్పుడు తనకంటూ ఉన్నది మిగిలింది విజయ్ మాత్రమే. విజయ్ రెడీ కాగానే అందరూ బయలుదేరారు. జాహ్నవి కారు నడుపుతుంటే విజయ్ జాహ్నవి పక్కన కూర్చున్నాడు. శివుడు రంగి వెనకాల కూర్చున్నాడు. వెస్ట్రన్ ఘాట్స్ మధ్యలో ఉన్న మలుపుల రహదారుల మధ్యలోంచి కారు దూసుకెళ్తుంది. కారు కిటికీలోంచి ఆ ఎత్తైన కొండల నుండి దూరంగా కనిపిస్తున్న చిన్న సిటీని చూస్తుంటే తాము నిజంగా ప్రపంచం మంచున ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది వాళ్ళందరికీ. జాహ్నవికి మాత్రం విజయ్ పక్కన ఉన్న ఆ క్షణకాలం ఆగిపోతే బాగుండనిపిస్తుంది. డ్యూడ్, అమ్మాయివైనా నువ్వు నడుపుతుంటే నేను కూర్చోవడం నాకు నచ్చట్లేదన్నాడు. విజయ్, నువ్వు డ్రైవింగ్ చేస్తే మాకు నచ్చదు. నువ్వు మా దేవుడివి, నీకు శ్రమిస్తామా మేము? అమ్మ నవ్వుతూ అంది జాహ్నవి. అంతేగాని డ్రైవింగ్ ఇవ్వనంటావు అన్నాడు విజయ్. అంతేగా, నీ డ్రెస్ నలిగిపోతే ఎలా డ్రైవింగ్ చేస్తే? ఈరోజు ఫంక్షన్కి మెయిన్ గెస్ట్వి నువ్వు అంది జాహ్నవి. దీనంతటికీ బదులు నీకు డ్రైవింగ్ రాదురా వెదవా, విసిగించకు అంటే బాగుంటుందని అలిగాడు విజయ్. ఇంటెలిజెంట్ బాయ్, అన్నీ అర్థమైపోతాయి. అది సరే కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నానో అడగవా అంది జాహ్నవి. నాట్ ఇంట్రెస్టెడ్ టు నో. నేనక్కడికి వస్తే నువ్వు హ్యాపీ అన్నప్పుడు ఎక్కడికైనా వస్తా, ఎక్కడికి అన్నది నాకు అనవసరం చెప్పేశాడు విజయ్. దివ్య గుర్తుందా తనబడుతున్న గొంతుతో అంది జాహ్నవి. వెంటనే జాహ్నవి చెయ్యి పట్టుకున్నాడు విజయ్. జాహ్నవి కాళ్ళు ఆటోమేటిక్గా బ్రేక్ మీద పడ్డాయి. కారు అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టపోయింది. శివుడు రంగి గట్టిగా అరిచారు. కారు చెట్టుకు కొద్ది దూరంలో ఆగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పింది, నీకేం కాలేదుగా అని టెన్షన్తో విజయ్ని గట్టిగా హత్తుకుంది జాహ్నవి. దివ్య విజయ్ ప్రేమించిన అమ్మాయి. తన ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి విజయ్ని దివ్య చాలా అవమానించేది. నువ్వెంత, నీ బ్రతుకెంత
అసలు నీ మొహం చూడడం ఇష్టం లేదు నాకు. నా వెంట చాలామంది పడుతున్నారు. ఇలా ప్రతి అడ్డమైన వాడికి సమాధానం ఇవ్వలేను. అసలు నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది అని ఎలా అనుకున్నావు? ప్లాస్టిక్ చెప్పులతో ఎప్పుడూ ఒకటే డ్రెస్సుతో ఉంటావు. ఇంకోసారి నా జోలికొస్తే చెప్పు తెగుతుంది అని అందరి ముందు తనను, తన అందాన్ని, పేదరికాన్ని అవహేళన చేస్తుంటే విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాలేజ్ అంతా తనని ఎంత అవహేళన చేసినా దివ్యను ప్రేమించడం మాత్రం ఆపలేదు. ఒకరు కాదంటే ఇంకొకరు, ఒకరు వద్దంటే వారి మీద ప్రేమ తగ్గుతుంది అంటే అది నిజమైన ప్రేమ కాదని విజయ్ నమ్మకం. తను అంతే. ఇంకో విధంగా చెప్పాలంటే తను ఏ గుడికి వెళ్ళినా దివ్య బాగుండాలనే కోరుకునేవాడు. కానీ తన గురించి ఏ రోజు ఏ ఒక్క కోరిక కోరుకోలేదు. ఎందుకురా ఇదంతా అంటే నన్నేమన్నా దివ్య హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సింది. తన హ్యాపీనెస్కి విలువ లేదు. ఎందుకంటే దివ్య హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్ అనేవాడు. కాలేజ్ తర్వాత విజయ్కి ఒక్క పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తే అన్నీ వదులుకొని దివ్య ఉండే సిటీలో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. దివ్యను చూడొచ్చనే ఆశతో. ఇది తెలిసిన దివ్య విజయ్ని తన తమ్ముడు, అతని స్నేహితులతో విపరీతంగా కొట్టించింది. విజయ్ హాస్పిటల్లో ఉండగానే అతని తండ్రి చనిపోయాడు. భర్త పోయిన బాధ, కొడుకు ఇలా అయిపోయాడన్న బెంగతో విజయ్ తల్లి మంచం పట్టింది. ఒకసారి విజయ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడింది. ఇంతలో దివ్యకి వేరే వాళ్లతో పెళ్ళైపోయింది. విజయ్కి తెలిసిందేంటంటే దివ్య తను ఇంతకు ముందు ప్రేమించిన ఇద్దరు వ్యక్తులను కాకుండా ఎవరో ఒక ధనవంతుణ్ణి పెళ్లి చేసుకుందని. ఆ రోజు నుండి విజయ్ జీవితంలో మార్పు మొదలయ్యింది. తన తల్లిని సంతోషంగా ఉంచడమే అతనికున్న మొదటి బాధ్యత. తన అమ్మను పెద్దమ్మకి అప్పగించి విజయ్ తనను తాను చీకటి గదిలో బంధించుకున్నాడు. 6 నెలల్లో రేంజ్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుంటే తన భార్య అమ్మని సరిగా చూసుకోదేమో అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. దాంతో సంబంధాలు రావడం మానేశాయి. విజయ్ మీద కోపం అతని అమ్మ విజయ్ని వదిలి తన ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మాటల్లేవు. జాహ్నవి విజయ్ వాళ్ళ అమ్మని తన దగ్గరికి తెచ్చుకుంది. సొంత తల్లిలా చూసుకుంటుంది. జాహ్నవి విజయ్ని అడిగే ధైర్యం లేక విజయ్ చిన్ననాటి స్నేహితుడితో జాహ్నవిని పెళ్లి చేసుకో అని అడిగించింది. కానీ విజయ్ జాహ్నవి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని, తానెప్పటికీ దివ్యనే ప్రేమిస్తూ ఉంటానని అనడంతో తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో జాహ్నవి కలలు కూలిపోయాయి. ఇంతలోనే కార్ సిటీలో ఎంటర్ అయ్యింది. నేరుగా ఒక ఇంటి ముందాగింది. జాహ్నవి, శివుడు, రంగి కారు దిగి విజయ్ని రమ్మన్నట్టు సైగ చేశారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. విజయ్ని ఒక సోఫాలో కూర్చోపెట్టి చెవిలో మెల్లిగా చెప్పింది జాహ్నవి. మొన్న నాకు ప్రామిస్ చేశావు, దానికి తగ్గట్టే ఉండు. ఈరోజు నీకు పెళ్లి చూపులు. బయటపడకు. నీ గతం గురించి పెళ్లి కూతురికి తెలుసు. నిజం చెప్పాలంటే నాకన్నా బాగా తెలుసు. ఎలాంటి గొడవ చెయ్యకు, చేసి నా పరువు తీయకు అని జాహ్నవి పక్కకు జరగగానే ఎదురుగా దివ్య కాఫీ ట్రేతో కనిపించింది. విజయ్కి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. వెనకాలే దివ్య వాళ్ళ తమ్ముడు నిలబడ్డాడు. విజయ్ ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళబోయాడు. విజయ్కి కోపం. తను అంత బాధపడుతుంటే, అన్ని కష్టాలు పడుతుంటే అప్పుడు తనతో లేదని. అందుకే ఇక జీవితంలో దివ్య మొహం చూడొద్దనుకున్నాడు. పక్కనే ఉన్న జాహ్నవి విజయ్ చెయ్యి పట్టుకొని వెళ్ళొద్దు అన్నట్టు తలూపింది. తను దివ్య కాదు సార్, దివ్య వాళ్ళ తమ్ముడు చెప్పాడు. నా ఇంకో అక్క స్నేహ, దివ్య తను కవలలు. మా అక్క పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది. కాదు, చంపేశారు. దుర్మార్గులు. మా అక్క భర్త తన అత్తామామలు కట్నం కోసం ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పాడు. విజయ్ కూలపడిపోయాడు. దివ్య చనిపోయిందన్న ఆలోచనే తట్టుకోలేకపోతున్నాడు. మా అక్క కూతురు ఒంటరిదైపోయింది. స్నేహ మీ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుంది. మీ గురించి మొత్తం తెలిసి మిమ్మల్ని ఇష్టపడిందని చెప్పాడు దివ్య తమ్ముడు. అంతలోనే 7 సంవత్సరాల దివ్య కూతురు వచ్చింది. విజయ్ లేచి నిలబడ్డాడు. అందరూ విజయ్ ఏం చేస్తాడో అని ఎదురు చూస్తున్నారు. నేను మీకు అభ్యంతరం లేకుంటే తనని దత్తతకు తీసుకుంటాను. నా సొంత కూతురిలా చూసుకుంటాను.
స్నేహాన్ని పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నా జీవితంలో ఒకే ఒక వ్యక్తికి చోటుంది. స్నేహకి ఇంకా చాలా జీవితం ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయి అంత గొప్ప వాళ్ళని నేను ఇంకా చూడలేదు. తను నన్ను, మా అమ్మని ఎలా చూసుకుంటుందో తనని అలాగ చూసుకుంటది అంటూ జాహ్నవి వైపు చూశాడు. జాహ్నవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రంగి, శివుడు సంతోషపడిపోయారు. పిచ్చిదానా, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకింకెవరున్నారు? అలాంటిది నిన్ను వదిలేస్తా అని అసలు ఎలా అనుకున్నావే? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటావని నేను దివ్యని ఎప్పటికీ మర్చిపోలేనని చెబితే ఈడియట్లా పెళ్లి చేసుకుండా నా ప్లాన్నే కాపీ కొడతావా? ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని దివ్య కళ్ళలో చూస్తూ చెప్పాడు. ఈడియట్ అని విజయ్ చెంప చెల్లుమనిపించి గట్టిగా వాటేసుకుంది జాహ్నవి. ఇంత మంచి కథను మనకు అందించిన వరుణ్ గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.